భూలోకం ఏది అది 350 కదా, అది కూడా ఉంటా. మనం పాడేరు అయితే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడు ఇక్కడ పాడేరు సంత చూద్దాం. ఇది ప్రతి శుక్రవారం కూడా జరుగుతుందండి ఈ సంత అనేది. అల్లం ఇది అల్లం చూడు. ఎంత చెప్తున్నారు బస్తా? బస్తా 3000. ఎన్ని కేజీలు ఉంటుందండి బస్తా? 46, 50 కూడా వస్తుంది. అలాగా అంటావు మా దగ్గర పట్టే 150 ఇస్తాను. ఎందుకు 150కి కూడా 50 రూపాయలు ఒకటందా, 30 రూపాయలు 20 రూపాయల కాయ. నువ్వు అలాగే అనుకుని పొద్దులా రమ్ముతుందా అందురా మారిపోతాను. మీకే మేము కట్టుకున్నాం కదా, మీరు పై కట్టుకున్నాం. ఆవిడ అదే ఒకటి తీసుకున్నాం, మళ్ళీ తీసుకుందాం. మనకే కదా ఒకటి తీసుకుందాం. రెండు తీసుకెళ్ళి అవి ఒకటి తీసుకోవాలి, మరి పెద్దదే తీసుకున్నాం కదా. ఈ చిలకడ దుంపలు అండి. చిలకడ దుంపలు ఇక్కడ చాలా బాగుంటాయి. ఈ బస్తా వచ్చి ఇక్కడ ఒక్కొక్కటి 1000 రూపాయలు పడుతుందండి. ఈరోజు శుక్రవారం ఇక్కడ వర్షం పడుతుందండి. ఈ వర్షం పడటం వల్ల ఈ సరుకు అనేది ఎక్కువ రాలేదు. అంటే అమ్మే వాళ్ళు తక్కువ, కొనే వాళ్ళు ఎక్కువ వచ్చారు. చూడండి, ఒక ఆటో రాగానే ఎంతమంది అయితే ఆ ఆటో చుట్టూ తిరుగుతున్నారు. ఇవి స్వీట్ కార్న్ పొత్తులు అండి. ఈ స్వీట్ కార్న్ పొత్తులు వచ్చేసి బస్తాకి 120 వరకు ఉంటాయంట. ఈ బస్తా అయితే 1000 రూపాయలు చెప్తున్నారు. ఇంకా మిగిలిన అల్లం బస్తాలు అవన్నీ చూస్తున్నారు కదా. అలాగే ఈరోజు కొంచెం అల్లం కూడా ఎక్కువ దిగుతుంది మార్కెట్లో. అల్లం కూరగాయలు ఎక్కువ బాగా దిగుతాయి. ఇక్కడ క్యాబేజీ, ఈ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ ఇక్కడ కూడా ఎక్కువ దిగుతాయి. అలా వేరుశనగ కూడా ఎక్కువ దిగుతుందండి ఇక్కడ. కాకపోతే ఈరోజు వర్షం పడడం వల్ల లేదు, ఇక్కడ రాలేదు. ఇది మన పాడే రైతు బజార్ అండి ఇది. ఎంతమ్మా గంప? గంప ఎంత? ఒక గంప మన పనసకాయ అయితే 40 కాయలు కొన్నాం. కాయ అయితే 50 రూపాయలు పడింది. బండిలో లోడ్ కూడా వేసాం. అన్న ఏ ఊరు? అన్న ఏ ఊరు కాయలు ఇవి? సోలమూరు. ఎంత దూరం అక్కడికి పాడేరుకి? 12 వస్తుందా? ఘాటియా? అవునదా?
అవి ఉన్నాయి అయిపోయినాయా ఉన్నాయా అయిపోయా ఎంత గెలా 400 అడుగుతున్నారా ఆ గెలా ఒక గెల 400 అడుగుతున్నారా నువ్వు 500 చెప్తున్నావా అవి పళ్ళు అయిపోతున్నాయి కదా అవి చెప్తాను 500 కాదు ఎంత కొందరం ముల్లంగి కట్ట ఉందా ఆ కట్ట 100 రూపాయల సీతాఫలాలు కూడా దిగేయండి. సీతాఫలాలు చూద్దాం. సీతాఫలాలు కావుడు వచ్చి 1200 చెప్తున్నారండి. ఒక్కో బుట్ట 600 చెప్తున్నారు. ఈరోజు పనసకాయ అయితే ఈ మార్కెట్లో కొంచెం ఎక్కువే దిగిందండి. అది మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా సరే పనసకాయలు గుట్టలా కనపడుతున్నాయి. 25 కాయలు, 30 కాయలు, 50 కాయలు గుట్టలు కూడా ఉన్నాయి పెద్దవి. అంటే వర్షం లేకపోతే పనసకాయలు ఇంకా ఎక్కువ దిగుతాయండి. లోళ్ళు పనసకాయలు దిగుతాయని చెప్తున్నారు. ఇదంతా కూడా పాడేరు మెయిన్ రోడ్లో జరుగుతుందండి సంత. ఈ పాడేరు అంటే ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా మనకి వైజాగ్ వెళ్ళి లైన్ అండి ఈ రోడ్డు. ఈ రోడ్లోనే మనకి కూరగాయల కానీ ప్రతిదీ కూడా ఎక్కువ ఈ లైన్లోనే దిగుతుంది సంత అనేది. ఆరు వందలకు వస్తుందా? మేము ఎంత కష్టపడి ఇప్పుడు 700 ఇచ్చింది. ఏ తోటి ఉన్నారు కదా, 2 గంపలుగా 2 గంపలకి 600కి ఎంత చౌక. ఇప్పుడు ఏదన్నా ఏ పై ఎవరి మీది వాటిది గొంతురా ఎంత లేదు అడిగితే 2. మనం అనకాపల్లి నుంచి అరకు వెళ్ళాలంటే ఇలా పాడేరు వచ్చి పాడేరు నుంచి ఈ రోడ్లోనే అరకు వెళ్తామండి. అంటే పాడేరు నుంచి రోడ్ అనేది రైట్ సైడ్కి వెళ్తే అది అరకు వ్యాలీ వెళ్తుంది. అంటే చాలా చోట్లకి వెళ్తుంది. ఇది అరకు వెళ్ళడానికి మెయిన్ రోడ్ అండి. ఈ స్వీట్ గానే అంతా పొత్తులు స్వీట్ గానేనా? మా ఈ 280కి 2 తీసుకుంటాను. 80కి రాదా? ఏం కూర ఇది? బచ్చల కూర. ఇది గుమ్మడి కూర. అది కూరకే. గుమ్మడి చికెన్లు. ఇది బచ్చల కూర. మొత్తం 15 గంటల దాకా ఉన్నాయి. 50 రూపాయలు కొన్నాం. అలాగే ఇది బండి మేము కూడా వెళ్ళిపోదామని. ఏమి ఇది ఏంటి? నేల చిక్కుళ్ళు.
వైట్ రాజ్మా ఇది ఎంతమ్మా రేట్ ఎలాగా? గ్లాస్ 100, గ్లాస్ కేజీ వస్తేమో గ్లాసులు లెక్కనా? ఓకే ఓకే. ఇది అది అంతే రాజ్మా పెద్దది పెద్ద రాజ్మా 100. ఇవి చిన్న రాజ్మా చిన్న రాజ్మాలు ఇవి 100. ఇవి ఢిల్లీలు అంటారు ఏమ్మా? ఢిల్లీలు అంటారు ఢిల్లీ. ఇవి ఎంత? వందే ఇవి కొండ కందిపప్పు ఆహా, కొండతనం కొండకందులు ఇవేనా? ఓకే ఓకే. ఇవి 100. ఇవి అది బొబ్బర్లు తిమిరేలు అంటారు బొబ్బర్లు ఇవి 100. ఇవి అది బొబ్బర్లే ఈ బొబ్బర్లే పెద్ద బొబ్బర్లు పెద్ద బొబ్బర్లు. ఇవి అది బొబ్బర్లే ఈ బొబ్బర్లు ఎన్ని రకాలు ఉన్నాయా? అది శనగగుళ్ళు ఎలాగమ్మా? నాటు శనగగుళ్ళు 100 100 నాటు. ఇవి అనువులు ఉడకబెట్టుకొని తిన్నాను అణువులు. ఓకే ఓకే. ఇవి డబల్ బీన్స్ కిడ్నీ బీన్స్ కిడ్నీ బీన్స్ కిడ్నీలా ఉన్నాయి కూడా. ఇవమ్మా సోయా సోయా. సోయా అంటే ఇవేనా? ఇవి సామ బియ్యం సామ బియ్యం, కొర్ర బియ్యం కొర్ర బియ్యం, అరిక బియ్యం అరికెలు, అంటి కొర్ర బియ్యం ఆహా, గంటి బియ్యం గంటి బియ్యం, తెల్ల ఉలవలు ఎల్లవలవలు, నల్ల ఉలవలు నల్లవలవలు, సోళ్ళు తోళ్ళు అంటే రాగులు. కమ్మిన సోళ్ళు రాగులు ఓకే ఓకే. కొబ్బరి పప్పు కొబ్బరి పప్పు, బ్లాక్ సీడ్స్ అంటారు కదండి అవిసె అవిసి గింజలు, ఇది మసర పప్పు అని ఎర్రకంది పప్పు. మీ దగ్గర అన్ని రకాలు ఉన్నాయమ్మా? ఉన్నాయి ఇంకా ఉన్నాయండి ప్లేట్ చాలా వర్షం పడుతుందని బా ఇవన్నీ ఇక్కడే ఇక్కడే మొత్తం 33 రకాలు 33 రకాలు అమ్ముతున్నారు మీరు. బాస్ ఎంత బాబాయ్ కోడి ఎంత? 1650. మనం ఇక్కడ ఈ 2 నాటుకోలు కనపడతాయి కదండి, పెట్ట పుంజు. 2 కోళ్ళు అయితే మనం కొనడం జరిగింది. 2 కలిపి మనం 1250 రూపాయలు పడినాయండి రేట్ అనేది.